ప్రకృతి విపత్తులు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా తెలుగుకి ఇంటర్లింక్ అయినటువంటి సిచ్యువేషన్స్లో ఎక్కడైనా కనుక జరిగితే అది తుఫానులైనా వరదలైనా సునామీలైనా భూకంపాలైనా కరువులైనా ఎలాంటి సిచ్యువేషన్ అయినా జరిగితే మనకే తెలుసున్నటువంటి అంతవరకు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిగా స్పందించిన కుటుంబం ఘట్టంనేని కుటుంబం. కృష్ణ గారు బతుకున్నప్పుడు కానీ చనిపోయిన తర్వాత మహేష్ బాబు అయినా కూడా స్పందించారు. మహేష్ బాబు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కాదు, రెగ్యులర్గా విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ హార్ట్ ఆపరేషన్స్ కానీ ఇంకొన్ని చారిటీస్ కానీ బురిపాలెం వంటి గ్రామాన్ని దత్త తీసుకున్న గ్రామంలో కొన్ని మెడికల్ క్యాంపులు నిర్వహించడం, అప్పుడప్పుడు ఆయన సందర్శించడం, ఆయనకి కుదరినప్పుడు వారి భార్య నమ్రత ఆ కార్యక్రమాలు చూడడం అంటూ జరుగుతున్నాయి. రెగ్యులర్గా న్యూస్ ఆర్టికల్స్లో కానీ బయట ఆయన టీం కానీ చేసేటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే కేరళలో జరిగినటువంటి ఈ విపత్తుకు సంబంధించి అటు మోహన్ లాల్ ముందుకు వచ్చారు, నయనతార, అలాగే చిరంజీవి ఆయన కుమారుడు రామ్ చరణ్, అలాగే బన్నీ, వీళ్ళందరూ కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. కానీ మహేష్ బాబు కుటుంబం ఇంకా ముందుకు రాలేదు, ఏమీ అనౌన్స్ చేయలేదు. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. మహేష్ బాబు అంతా కోలుకున్న తర్వాత ఒక ఊరికి వెళ్ళి ఒక ఊరిని దత్త తీసుకోవాలనుకుండొచ్చు, లేదంటే మహేష్ బాబే స్వయంగా వారికి ఏదైనా అందించే కార్యక్రమం చేయొచ్చు, లేదా ఆ టీంని పంపి ఇప్పటికి ఏదైనా వర్కౌట్ చేస్తుండొచ్చు. ఆ విషయాలన్నీ మనకు తెలియదు కదా. కానీ సోషల్ మీడియాలో మహేష్ బాబును విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఈ మహేష్ బాబు ఇంకా నిద్ర లేవలేదా, ఇన్ని కోట్లు తీసుకునే వ్యక్తులు ఎందుకు ఇంకా మాట్లాడట్లేదు అని కొంతమంది హీరోని టార్గెట్ చేస్తున్నారు. మహేష్ బాబు చాలా సందర్భాల్లో, అంటే పర్టికులర్గా మహేష్ బాబు గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే మహేష్ బాబు కాస్త కోస్తో చారిటీని ఎక్కువ చేస్తున్నారు, తన సేవా కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తి కాబట్టి. మహేష్ బాబు చాలా సందర్భాలు చెప్పారు, మీరు ఎందుకు యాడ్స్ చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు చేస్తున్నారు, సినిమాలు ఎంత బిజీగా ఉన్నా కూడా యాడ్స్కి ఎందుకు ప్రియారిటీ ఇస్తున్నారంటే ఆ సినిమా ద్వారా వచ్చే డబ్బులు నేను నా ఆఫీస్ మెయింటెనెన్స్ కావచ్చు, ఉద్యోగుల జీతాలు కావచ్చు, నా ఇంటి అవసరాలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలకు సినిమాల ద్వారా వచ్చే డబ్బును వినియోగిస్తాను. అట్లాగే యాడ్స్ ద్వారా వచ్చే డబ్బును ఖచ్చితంగా మొత్తం కూడా చారిటీలకు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. ఏఎంబీ మాల్ ఓపెనింగ్ సందర్భాలు కావచ్చు, ఇతర సందర్భాల్లో మీడియాకు ఆయన వివరించారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఈ స్థాయిలో సోషల్ మీడియా వేదికగా సెల్ ఫోన్ ఇంటర్నెట్ ఉంది కదా అని చెప్పి ఆయన మీద పోస్టులు పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఏమో మహేష్ బాబు కొద్ది రోజుల్లో విరాళం ప్రకటించవచ్చు, ఆయన టీంని పంపి ఒక అంచనా వేయమని చెప్పుండొచ్చు, లేకపోతే ఇంకేదైనా తన మనసులో ఉన్నట్టు ఆలోచన చేయవచ్చు. అతను చేయాలి అనేటువంటి డిమాండ్ కాదు, ఎందుకు చేయట్లేదని ప్రశ్న కాదు, చేయాలి కూడా ఆయన చేస్తారు, లేదా సందర్భం సమయాన్ని బట్టి ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కానీ మహేష్ బాబును ప్రశ్నించడానికి మనం ఎవరు అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే గతంలో ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ కానీ, అటు సేవా కార్యక్రమాలు కానీ, మిగిలిన యాక్టివిటీస్ కానీ, హార్ట్ ఆపరేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా మహేష్ బాబు ఫోటోను పేరును వేసి విపరీతమైనటువంటి ప్రచారాన్ని కూడా చేస్తున్నాయి. అది కూడా అంతవరకు మంచిది కాదు. దీనివల్ల ఏంటంటే ఆ ఛానల్పై కానీ ఆ పోస్టులు పెట్టే వాళ్ళపై కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వడం, మళ్ళీ రావడం, ఇవన్నీ కూడా ఒక రచ్చని అయితే అనవసరమైనటువంటి వివాదాన్ని అయితే రేపేటువంటి అవకాశం అయితే ఉంది.